చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గమనం మలిచే మలుపుల పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెంగు కొంగు లేని జన సైనికుడై పద. పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. మన పల్లె అంతో ఎంతో ఎంతో మార్పు జరగదా, అది నువ్వు కాదనుకుంటే తీరలే కదా, తలబడే యువశక్తిగా ప్రకటిద్దాం పద, తెగబడే అవినీతికి ముచ్చమటలు పట్టిద్దాం పద, ఏ చెక్కు కొంపు లేని జన సైనికుడై పద. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా 36వ డివిజన్లో మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి మా 36వ డివిజన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఆయన ఇంకా ఎన్నో మరిన్ని గొప్ప పదవులు అధిష్ఠించాలని కోరుకుంటున్నాను. ఇట్లు అందరికీ ఇట్లు జనసేన పార్టీ 32 డివిజన్ అధ్యక్షులు అయినాబత్తిన రావులు, అలానే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చిట్టం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదములు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాల్లో నడిచే వ్యక్తి రియాజ్ గారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు కానీ పార్టీ పెట్టిన నాటి నుంచి కానీ పనిచేయడం మా అందరికీ ఆనంద పరిణామం. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో ఎప్పుడు కూడా పనిచేస్తామని, పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా ఆయన నాయకత్వంలో ముందుకెళ్తామని, పార్టీ బలోపేతంగా లక్ష్యంగా కృషి చేస్తామని మరొకసారి అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో రియాజ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 24వ డివిజన్లో గోవింద్ కోమలి ఆధ్వర్యంలో ఈ వేడుక జరగటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. కోమలి ఎంతో పోరాడింది ఈ డివిజన్లో. అలాగే తనకు తోడుగా సాయి వీళ్ళందరూ ఎంతో ప్రోద్బలంతో ముందుకెళ్తుంది పార్టీ. ఇక్కడ 2019-20లో ఎలక్షన్స్ జరిగితే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అలాగే ఎల్లవెల్ల పార్టీని కనిపెట్టుకున్నందుకు మా కోమలికి, సాయికి, వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు పార్టీని ఈ డివిజన్లో అభివృద్ధి చెందే విధంగా చేస్తారని కోరుకుంటూ మీడియా మిత్రులకి, అలాగే జన సైనికులకి, వీర మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మా జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారి పుట్టిన సందర్భంగా 24వ డివిజన్లో కోమలి, సాయి ఇద్దరు ఆధ్వర్యంలో కేక్ కటింగు సేవా కార్యక్రమం చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే వారు ఎన్నో రోజులు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని. హ్యాపీ బర్త్డే రియాజ్ గారు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు 24వ డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అలాగే ఉదయం నుండి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. అందులో బొమ్మరిల్లులో అన్నదాన కార్యక్రమం, అలాగే పిల్లలకి బట్టలు పంపిణీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇక రానున్న రోజుల్లో రియాజ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.